యేసుక్రీస్తుని నమ్ముతారో, believe in his heart, ఎవరైతే ఆయనను హృదయపూర్వక అంగీకరిస్తారో, confess in mouth, ఎప్పుడైతే వారు నోటితో ఒప్పుకుంటారో, and accept Jesus as the only Lord and Savior, ఏకైక యేసుక్రీస్తు దేవుడని నోటితో ఒప్పుకుంటారో వారికి that Jesus Christ is the only Son of God. యేసుక్రీస్తు మాత్రమే మానవాళికి రక్షకుడు. He is not God of just Christians. కేవలం క్రైస్తవులకు మాత్రమే He is దేవుడు not కాదు. just God of Muslims. కేవలం ముస్లిమ్స్ కు మాత్రమే He is దేవుడు not కాదు. just God of Hindus. కేవలం హిందువులకు మాత్రమే He దేవుడు is కాదు. God of those who don't believe Him, even atheists. ఒకవేళ దేవుణ్ణి నమ్మని వారు అన్యులైన ఎవరైనా సరే వారికి కూడా దేవుడు. My dear friends, నా ప్రియ సహోదరులారా, do you స్నేహితులారా, know Jesus Christ నీకు personally? యేసయ్య తెలుసా Do you వ్యక్తిగతంగా? have Jesus in your heart? యేసుక్రీస్తుని హృదయంలో Do ఉన్నాడా? you walk with Jesus in your life? యేసుక్రీస్తుతో నడుస్తున్నారా ఈ రోజున? Today we are running for Jesus. ఈ రోజు మనం యేసుక్రీస్తు కొని నడుస్తున్నాము. Why I invited my Hindu Muslim friends to join us today? ఈ రోజు నేను ఎందుకు హిందూస్ ముస్లిం సహోదరుని ఇక్కడ ఆహ్వానించాను? God is no respecter of persons. దేవుడు ఎప్పుడు కూడా వివక్ష చూపించే దేవుడు Some of కాదండి. our Indian extremists are dividing Hindus, Christians, Muslims. భారతదేశంలో ఉన్నటువంటి కొంత శాంతత్వము కలిగినటువంటి మనుషులు మనం విభజిస్తున్నారు. God so loved the world. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ మానవాళి కొరకై He వచ్చినాడు. gave His only begotten Son తన ఏకైక కుమారుడైనటువంటి యేసుక్రీస్తు to ప్రభువుని die on కలుగుతాడు. the cross of Calvary. ఆ కలువరి మ్రాణులో తన ప్రాణాన్ని పెట్టాడు. For all billion Hindus, కోట్ల హిందువుల కొరకు, for all 2 billion Muslims, 2 బిలియన్లు ఉన్నటువంటి ముస్లింల కొరకు ప్రాణం for పెట్టాడు. all 3 billion Christians, 3 బిలియన్లు ఉన్నటువంటి క్రైస్తవుల for కొరకు all ప్రాణం the పెట్టాడు. 8 billion population of the world. 800 కోట్ల జనాభా ఉన్నటువంటి మనుషుల కొరకు ప్రాణం Jesus పెట్టాడు. died for everyone in this world. యేసుక్రీస్తు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు He చనిపోయాడు. wants every one of you to be saved. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు రక్షింపబడాలి. He is no respecter of persons. ఆయన వ్యక్తిగతంగా అజెండా లేకుంటే He is వ్యక్తిగతమైన the same yesterday, today and forever. ఆయన ఈ రోజు రేపు ఎప్పటికీ ఒకే He రీతిగా is the ఉన్నాడు. same yesterday, 2025 years ago, and today, and He is the same tomorrow. 2025 సంవత్సరాల కింద ఎలాగున్నాడో దేవుడు, ఆ దేవుడు 2025 తర్వాత ఈ రోజు కూడా అలాగే ఉన్నాడు. I want all our Christian pastors నా క్రైస్తవ పాస్టర్లారా, and evangelists, అలాగే సువార్తికులారా, brothers and sisters, సహోదరులారా తెలుసుకోవాలా. as Apostle Paul said, అపొస్తలుడైన పౌలు చెప్పినట్లుగా don't criticize their gods, ఎవ్వరి విశ్వాస దేవుళ్ళను విమర్శించడానికి don't వీల్లేదు. drop their idols. వారి యొక్క విగ్రహాలను గుంజుకోవడానికి Love is వీల్లేదు. more powerful than hatred. దేవుడు మన శక్తి కలిగినటువంటి దేవుడు, సమస్తము కంటే Good is more powerful than evil. మంచి చెడు కంటే శక్తివంతమైనటువంటి Amen. Truth is more powerful than lie. దేవునికి స్తోత్రం కలుగును గాక. Truth is more powerful than lie. సత్యము అబద్ధము కంటే గొప్పది. And you be filled with Jesus in your heart. దయచేసి మీ హృదయంలో యేసుక్రీస్తుతో నింపబడండి. Be filled in your mind. యేసుక్రీస్తుని మీ Be మనసులో filled in your నింపండి. life. మీ జీవితంలో యేసయ్యతో When you have నింపబడండి. Jesus in your heart, యేసయ్యను మీ హృదయంలో ఎప్పుడైతే ఉంచుకుంటారో you will not hate any Hindu. ఎవ్వరిని మీరు ద్వేషించరండి. You will హిందువులను. not hate any Muslim. ఎలాంటి ముస్లింలను మీరు తృణీకరించరు, You will వ్యతిరేకించరు. see like Jesus. మీరు యేసుక్రీస్తు మాదిరిగా కనబడతా You will ఉంటారు. talk like Jesus. యేసుక్రీస్తు ప్రభువుల You will మాదిరిగా walk like Jesus. యేసుక్రీస్తు మాదిరిగా You will move నడవగలుగుతారు. like Jesus. యేసుక్రీస్తు మాదిరిగా You will నడవగలుగుతారు. heal like Jesus. యేసుక్రీస్తు మాదిరిగా You will స్వస్థపరచాలి. pray like Jesus. యేసుక్రీస్తు మాదిరిగా You ప్రార్థన will చేయాలి. preach like Jesus. యేసుక్రీస్తు లాగా You will walk బోధించగలుగుతారు. like Jesus. మీరు యేసుక్రీస్తుగా And you నడవగలుగుతారు. will do